యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని చింతపు బండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం గోకారం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా వంశపార్యపర్యం శ్రీ మారేపల్లి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మారేపల్లి రఘురామాచార్యులు, లక్ష్మీ నరసింహాచార్యులు, అనంత ఆచార్యులు, మారుతి రామచంద్ర శర్మ, శ్రీధరాచార్యులు, సాయిరాం ఈవెంట్స్ వనస్థలిపురం వారి ఆధ్వర్యంలో శనివారం రోజున మీడియాతో మాట్లాడారు. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసినటువంటి వలిగొండ గ్రామంలో మండలంలో శ్రీ సీతా సమేత కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిన్న శ్రీరామనవమి సందర్భంగా సాయంకాలము 7 గంటలకు అంగరంగ వైభవముగా శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు గోకారం గ్రామంలో వెలిసినటువంటి సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని అంగరంగ వైభవముగా శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం చేసుకున్నాము. రేపు సాయంకాలము 9 గంటలకు విశేషముగా నూతన వధూవరులైనటువంటి సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వారు రథం మీద వేంచేసి గ్రామం మొత్తము రథోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కావున భక్తులు ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాము. అదేవిధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలం విశేషముగా మూలమంత్ర హవనాలు ఉంటున్నాయి. ఈరోజు సాయంకాలము 6:30 గంటలకు సుదర్శన సహిత లక్ష్మీ నరసింహస్వామి యొక్క హవనాన్ని చేసుకోబోతున్నాము. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా విచ్చేసి స్వామి వారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే విధముగా అదేవిధంగా ఈసారి విశేషముగా మన దేవాలయానికి ఆచార్యులైనటువంటి శ్రీ రామానుజాచార్యుల వారు, అదేవిధంగా నమ్మాల వారు నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కావున అందరూ కూడా విచ్చేసి ఆచార్యుల యొక్క కృపకు, అదేవిధంగా పెరమాల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జయ శ్రీమన్నారాయణ. కోదండరామలింగేశ్వర స్వామి రామాలయంలోని ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ రామానుజాచార్యుల వారి ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. కావున ఇక్కడ అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కూడా భక్తులు కూడా సహకరిస్తున్నారు. కావున ఇక్కడ విశేషమైన భక్తజనం కూడా చాలా బాగా విచ్చేసింది. కావున ఇక్కడ కోదండరాములోని తదుపరి కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామి దేవస్థానంలో విశేషంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీరామనవమి రోజు విశేషంగా మహావైభవంగా ఆ సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది. అలాగే ఈరోజు హవన కార్యక్రమాలు అవి ఉన్నాయి పొద్దున్న పూట. తర్వాత సాయంత్రము సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం కూడా ఉంది. అలాగే రేపు విశేషంగా ఈ యొక్క స్వామివారిని తిరువీధుల తిప్పుతూ యాత్ర కూడా ఉంది, రథోత్సవం కూడా ఉంది. తదనంతరం ఎల్లుండు పట్టాభిషేక కార్యక్రమం కూడా విశేషంగా జరగబోతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆల్రెడీ పాల్గొంటున్నారు. రేపు కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన యొక్క తీర్థ ప్రసాద గోష్ఠి కూడా ఇక్కడ అత్యంత వైభవంగా చక్కగా మడితోటి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ యొక్క కార్యనిర్వాహకులు కూడా. ఇందులో భాగంగా సాయిరామ్ ఈవెంట్స్ వాళ్ళు ఈ యొక్క దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏది ఈ యొక్క క్యాటరింగ్ వ్యవస్థ, ఈ యొక్క తీర్థ ప్రసాదాలు, వాళ్ళకి కావాల్సిన టీవీ భోజన కార్యక్రమాలు అన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే విశేషంగా జరుగుతూ వస్తున్నాయి. రేపు కూడా మనకి రథోత్సవంలో కూడా సాయంత్రం కూడా మంచిగా విశేషంగా ప్రసాదాలు అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని దగ్గర ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రేపు పొద్దున కూడా వీళ్ళకి కావాల్సిన యొక్క భోజన కార్యక్రమాలు అవి కూడా జరుగుతున్నాయి. అలాగే ఎల్లుండి దానికి కూడా పట్టాభిషేకం రోజు కూడా మనకు కావాల్సిన కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశేషంగా మొత్తం మీద ఈ యొక్క సీతారామ చిన్న దేవస్థానంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆ రామ్ వాళ్ళ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.